పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ముష్కరులు నరమేధం సృష్టించారు. ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలో జిహాదీ గ్రూప్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించినట్టుగా సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. కీలకమైన సైనిక స్థావరం డజిబి పట్టణం సహా పలు స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో ప్రాంతంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ JNIM ఈ దాడికి పాల్పడింది. డజిబి సహా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపినట్టుగా స్థానికులు వాపోతున్నారు. దాడిలో కొందరు మహిళలు, బాలికలు అపహరణకు గురయ్యారని అంటున్నారు. ఈ ఘాతుక ఘటనలతో ప్రజల్లో భద్రతా వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. గత కొన్ని నెలలుగా బుర్కినా ఫాసోలో ఉగ్రవాద మూకల హింస పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక భద్రతా దళాలు సరిగా స్పందించలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ దాడును తీవ్రంగా ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు స్పందించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై గట్టి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.